శ్రీకృష్ణుడు తన పేద భక్తుడి పేదరికాన్ని దూరం చేయటానికి అతని దారిలో బంగారు నాణేలను పరచాడు. కాని ఆ భక్తుడు ఒక్క నాణెన్ని కూడా తీసుకోలేదు. స్వయంగా శ్రీకృష్ణుడు ఇచ్చిన కానుకను భక్తుడు ఎందుకు తిరస్కరించాడు? పండర్పూర్లో నివసించే రాకా కుంబార్ చాలా సరళమైన మరియు నిజమైన భక్తుడు. అతడు మట్టి కుండలు తయారు చేసేవాడు. అతని భార్య పేరు బాంకా. ఇద్దరూ విఠల భగవానుడి నిజమైన నిష్టగల భక్తులు. ప్రతిరోజు అడవికి వెళ్లి ఎండుకట్టెలు కొట్టి వాటిని అమ్మి వచ్చిన కొద్దిపాటి ఆదాయంతోనే జీవనం సాగిస్తూ భగవంతుడిని పూజించేవారు. వారి మనస్సు ఎప్పుడూ భగవంతుని భక్తిలోనే లగ్నమై ఉండేది. ఒకసారి వారి చిన్న గుడిసెకు మంటలు అంటుకుని ఇంట్లోని వస్తువులన్నీ కాలిపోయి వారు పూర్తిగా నిరుపేదలుగా మారారు. అయినా వారు ఎంతమాత్రం బాధపడలేదు. ఇదంతా చూసి గొప్ప భక్తుడైన సంత్ నామ్దేవ్ చాలా బాధపడ్డాడు. రాకా మరియు బాంకాల పేదరికాన్ని దూరం చేయాలని ఆయన విఠల భగవానుడిని ప్రార్థించాడు. భగవంతుడు వారిని పరీక్షించడానికి మరుసటి రోజు ఉదయం అడవి మార్గంలో బంగారు నాణ్యాలు నిండిన ఒక సంచిని ఉంచాడు. రాకా దానిని చూసి ఆగాడు. కాని ఆ ధనం